బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు. ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించినట్లుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు. ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటుపై, అభ్యర్థుల ఖరారుపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ ముగియడం జరిగింది. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగినది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ హఠావుతిన చంద్రబాబు ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలానే కొన్ని స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీపై చంద్రబాబుతో ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పటికే తెలుగుదేశం, జనసేన ఒకటికి 2 విడతల సీట్లు ప్రకటించారు. ఆ సీట్లలో కొంతమంది అభ్యర్థులను కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంటే మిగిలిన స్థానాలకు సంబంధించి ఈ స్థానాలలో అభ్యర్థులను ఎవరెవరిని ఖరారు చేయాలి, అలానే పోలవరం, అమలాపురం ఈ 2 ప్రాంతాలకు సంబంధించి కూడా అభ్యర్థుల విషయంలో కూడా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి, అలానే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా చర్చించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి ఏ విధంగా ఎవరు వెళ్ళాలి, ఏ విధంగా ఆ ప్రజల్లో ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ సభల్లో, బహిరంగ సభల్లో పాల్గొనాలి అనే విషయం పైన క్లారిటీ వచ్చే విధంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కూడా సిద్ధమవుతున్నారు. ఆ విధంగా వెళ్లే విధంగానే ఈ రోజు వాళ్ళ భేటీలో కూడా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.